వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటారా? వైసీపీ గెలుస్తుందంటారా? తెలుగుదేశం అనుకుంటున్నామండి మరి. అమ్మా నువ్వు తెలీదండి, చెప్పలేను. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటారా? వైసీపీ గెలుస్తుందంటారా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే వైసీపీకి 100% నమ్మకం ఉందండి. వైసీపీకి ఆ, వైసీపీ వచ్చిందండి అధికార పార్టీ అదే మళ్ళీ అదే వచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది అనుకున్నారా? టీడీపీ గెలుస్తుంది? చేసే పనులు బట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏది అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఏ పార్టీ ఏ- ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి చలాయిస్తే వైసీపీలో గెలవచ్చాను. వైసీపీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందా? టీడీపీ పార్టీ గెలుస్తుందా? మీరు మరి విరకాటంలో పెట్టేస్తారండి. ఏదో ఒకటి చెప్పండి. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మీకు నచ్చింది చెప్పండి. నాకు నచ్చిందా నేను వేసేదా? మీకు నచ్చింది చెప్పండి. ఈ చంద్రబాబు నాయుడు గారితో జగన్ గారు మన పవన్ కళ్యాణ్ గారు మింగిలేయారు కదండి. తప్పుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారితో జగన్ గారు మన పవన్ కళ్యాణ్ గారు మింగిలేయారు కదండి. 100% కొంచెం జనాలు పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారండి. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలబోతుందా? వైసీపీ గెలబోతుందా? టీడీపీ. అమ్మా మీరు టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలుస్తుంది అనుకుంటారా? వైసీపీ గెలుస్తుంది? ఏమని చెప్పలేనండి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలబోతుందా? వైసీపీ గెలబోతుందా? తెలీదండి అమ్మ నువ్వు ఏమి తెలీదు. మాకు మేము అవన్నీ చెప్పలేము. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. అమ్మా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా? టీడీపీ గెలుస్తుందా? ఏమని బాబు ఏది కలుగుతుంది ఎవరైనా చెప్పగలం. అమ్మ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? వైసీపీ గెలుస్తుందా? ఏమోనండి, వాళ్ళ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుద్దండి. వాళ్ళ అదృష్టం కాదండి మన తెలుగుదేశం కలుగుతుంది. తెలుగుదేశం గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? తెలుగుదేశం గెలుస్తుందా? ఇక్కడ గుంటూరు కానీ విజయవాడ కానీ ఇది బాబే వస్తాడు. ఇక్కడైతే చంద్రబాబు చంద్రబాబే వస్తాడు. ఇంకా అటు సైడ్ ఏమో చెప్పలేము. ఇక్కడైతే ఫుల్ బాబే. మేము అంతా బాబుకే ఓటేస్తాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవబోతుందా? వైసీపీ గెలవబోతుందా? టీడీపీ టీడీపీ గెలవబోతుందా? వైసీపీ గెలవబోతుందా? నాకు తెలుగు రాదు సార్, మీ మార్వాడి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? టీడీపీ గెలవబోతుందా? వైసీపీ గెలవబోతుందా? వైసీపీ వైసీపీ టీడీపీ గెలుస్తుంది అనుకున్నారా? వైసీపీ గెలుస్తుంది? వైసీపీ. అమ్మ నువ్వు అమ్మ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా? వైసీపీ గెలుస్తుందా? ఏం మరి ఏది గెలుస్తుంది తెలియదుగా. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? కూటమి అభ్యర్థులు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ గెలుస్తుంది? ఏది గెలిస్తే అయితే నేను చెప్పలేను, కానీ పిచ్చి నా కొడుకులు, ప్రజలనే నా కొడుకులు, పిచ్చి నా కొడుకులు. ఈ నా కొడుకులు నమ్మటం అంత మంచిది కాదు. ఈ కూటమి వస్తేనే ఈసారి ఆంధ్ర బాగుపడిద్ది. ఈ నా కొడుకు అనే నా కొడుకు వచ్చాడు అనుకోండి, ఒక నా కొడుకు ఉన్నాడు కదా, వాడు వచ్చాడు అనుకోండి, మాలాంటి వాళ్ళు అడుక్కొని తినాలి. ఇది లేబర్ అనే నా కొడుకు, నా కొడుకు ఇక్కడ గేట్ వాచ్మెన్ కాడి నుంచి ప్రతి ఒక్కడు కూడా అడుక్కొని తిని బతకాల్సిందే. ఎవడు బతకలేడు. లేబర్ అనే నా కొడుకు బతకలేడు. ఇది ఈడొస్తే అదే ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన తింటాడో తినడో, ముందు ఆ స్టేట్ బాగుపడాలి, డెవలప్మెంట్ అనేది ఆలోచిస్తాడు. 10 మందికి ఉద్యోగాలు కావాలి, చదువుకున్న వాళ్ళకి 10 మందికి మంచి జరగాలి అని కోరుకుంటాడు. అది కావాలి. ఏడు ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని రాజకీయం చేయడం కాదు. నేను ఒక లేబర్, రోడ్డు మీద బతికే నా కొడుకుని, ఫుట్పాత్ నా కొడుకుని. నేను చెబుతున్నాను అంటే నాకు చదువు లేదు, నేను చెబుతున్నా అంటే ఆలోచించండి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? కూటమి అభ్యర్థులు గెలుస్తారు? వైఎస్ఆర్సీపీ గెలుస్తుందండి. ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఆయన చేసిన సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుస్తుందా? వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది? టీడీపీ, జనసేన, బీజేపీ పక్క. నువ్వన్నా? బీజేపీ. బీజేపీ గెలుస్తుంది. నువ్వు సేమ్ టీడీపీ, జనసేన ఉమ్మడిగా గెలుస్తుంది. ఎందుకు గెలవాలనుకుంటున్నావు? ఎందుకు గెలవాలంటే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ పాలన చూస్తుంటే రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరు తప్ప ఇంకా రాష్ట్రం బాగా చేసేది ఇంకెవరు లేరు. అందుకోసం వాళ్ళు రావాలి. నువ్వు తమ్ముడు? ఏ పార్టీ గెలవాలి? జగనే. జగన్ గెలవాలి.
కూటమి అభ్యర్థులు గెలుస్తారా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? జగన్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి కింద వస్తుంది, వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ కింద వస్తుంది. ఈ రెండిట్లో ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? అధికారం ఆయనకే వస్తుందండి. నేను ముక్క చెక్కల్లా చెప్తున్నాను కదా, మాట్లాడే పని లేదు. జగనే మాట్లాడే పని లేదండి. అది ఎవరికి రాదు, ప్రభుత్వం ఆడికే వస్తుంది. నా ఆలోచన అది కరెక్ట్గా చెప్పాను. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంటారా వైసీపీ గెలుస్తుంటారా? అమ్మ నువ్వు ఏ పార్టీ గెలవాలనుకుంటున్నావు? నీకు నచ్చింది చెప్తాను. తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటారా తెలుగుదేశం గెలుస్తుందంటారా? నాకు తెలియదండి. పార్టీ గెలుస్తుందంటారా తెలుగుదేశం గెలుస్తుందంటారా? నాకు తెలియదండి. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? నచ్చినది తెలుగుదేశం జనసేన గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా వైసీపీ? వైసీపీయే. టీడీపీ గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? ఎవరు గెలిచినా పవన్ కళ్యాణ్ మట్టికి అసెంబ్లీలో కాలు పెట్టాలి, ప్రశ్నించాలి. అది ఎవరు గెలిచినా సరే. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? ఎవరు ఇష్టం వాళ్ళు బాబాయ్. నీ ఇష్టం చెప్పాను. నా ఇష్టం టీడీపీ వస్తుందేమో అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది. టీడీపీ గెలుస్తుందా? వైఎస్ఆర్సీపీయే గెలిచింది. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కూటమి అభ్యర్థులు గెలుస్తారా వైసీపీ గెలుస్తుందా? జనసేననే గెలిచిద్ది. ఇక్కడ టీడీపీ గెలుస్తారు, బోండమ్మ గారే గెలుస్తారు. ఎందుకు 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 గెలవాలి ఆయన? ఎందుకు గెలిచేదంటే ఆయనే ఫస్ట్. ఇక్కడ వైసీపీ ఏం చేసింది, నేను డిగ్రీ చదువుకున్నా, నాకు ఉద్యోగం లేదు ఇక్కడ చేసుకుంటున్నా కూర్చొని. నీకైతే టీడీపీ గెలవాలని కోరుకుంటున్నాను. టీడీపీ అంటే మా జనసేన ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళకి వేస్తాం మేము.